హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రవ్వ పునుగుల్ని సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పునుగులు అయితే చాలా క్రిస్పీగా వస్తాయి. పిండి నానబెట్టి రుబ్బాల్సిన అవసరం లేకుండా తొందరగా అప్పటికప్పుడైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువగా వస్తువులు లేకుండా తక్కువ ఇంట్లో ఉన్న పిండి వాటితోటే దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. రుబ్బే పని లేకుండా అయితే అప్పటికప్పుడే పునుగులు తినాలనిపిస్తే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా ఉప్మా రవ్వను తీసుకోవాలి, అంటే సూజీ రవ్వ అండి. ఇప్పుడు అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండిని అయితే జల్లించుకోవాలండి. అందులోనే ఇంకో కప్పు దాకా బియ్య పిండిని అయితే వేసుకోవాలి. బియ్య పిండిని కూడా జల్లించుకొని తీసుకోవాలి. దాంట్లోకి ఏదైనా పురుగులు ఉంటాయి కాబట్టి తీసేసి 1/2 కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. అందులోనే కొద్దిగా వంట సోడా 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. అందులోనే సన్నగా తురిమిన 2 పచ్చిమిర్చిలను అయితే వేసుకోవాలి. అందులోకి కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కొద్దిగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అందులోనే కొద్దిగా వాము కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. తగినంత వాటర్ పోసుకొని దీన్నైతే కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు ఎక్కువగా వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొద్దిగా పోసుకుంటూ పునుగుల పిండిని అయితే రెడీ చేసుకోవాలండి. పునుగులు వేసే విధంగా అయితే పిండిని రెడీ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకుండా ఈ రకంగా కొద్దిగా గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసేసి దాని మీద మూత పెట్టేసి అరగంట దాకా దీన్నైతే పక్కన పెట్టేసుకోవాలండి. ఒకవేళ మీకు అప్పటికప్పుడే చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు. కొంచెం సేపు నానపెడితే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసి పునుగులనైతే ఈ రకంగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా బ్యాచెస్ లాగా వేసుకొని అవి క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకొని తర్వాత వాటినైతే బయటికి తీసేయాలండి. ఈ రకంగా క్రిస్పీగా అప్పటికప్పుడే పునుగులైతే రెడీ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి. పిల్లలు అడిగినప్పుడు ఇప్పుడు సమ్మర్ హాలిడేసే కాబట్టి ఎవరైనా ఇష్టంగా తినే ఈ పునుగులనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పాటు టమాటా చట్నీని కూడా అప్పటికప్పుడు చేసుకొని ఈ రకంగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.